నిత్యం వివాదాల్లో లేకపోతే కొండా దంపతులకు నిద్ర పట్టేదేమో. కొండా సురేఖ హాట్ కామెంట్లతో రాజకీయ రచ్చ మొదలైంది. చల్లారుతుందనుకునే లోపు కొండా మురళి రెచ్చిపోతుంటాడు. ఇలా భార్యాభర్తలు చేసే రాజకీయ లొల్లిని తట్టుకోలేక కాంగ్రెస్ హైకమాండ్ పరేషాన్ అవుతుంది. తాజాగా కొండా మురళి అసెంబ్లీ ఎన్నికల కోసం 70 కోట్లు ఖర్చు పెట్టమని చేసిన వ్యాఖ్యలతో కొత్త పంచాయతీ షురువైంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు చేరడంతో కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్ లో చూయించింది 14 ఎకరాలు, కానీ నాకు 500 ఎకర్స్ ఉన్నదని చెప్పి నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పిన వాయస్ విఎస్ అంత ప్రెస్ కు వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. దాని మీద మేము అనర్హులను వరంగల్ రాజకీయాల్లో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కొండా దంపతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వీరిద్దరి డామినేషన్ తట్టుకోలేక సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందంటే కొండా దంపతులు ఏ రకంగా రెచ్చిపోతున్నారో ఊహించుకోవచ్చు. రాష్ట్రానికి రేవంత్ సీఎం అయితే కావచ్చు, కానీ వరంగల్ జిల్లా వరకు నేనే సీఎం అన్నట్లు కొండా మురళి వైఖరి ఉందని కాంగ్రెస్ లోని ఆయన బాధితులు విమర్శించిన సందర్భాలు కోకొల్లలు. వరంగల్లోని కాంగ్రెస్ నేతలు తమ వైఖరి పట్ల గురుగా ఉన్నారని తెలిసినా కొండా ఫ్యామిలీ మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ కు గుదిబండలా మారారని, వాళ్లు పార్టీలో ఉంటే తాము కొనసాగలేమని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై కొండా మురళి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాని మీద మేము పార్టీ నేతలతో పంచాయతీ సర్దు మణిగిందనుకునే లోపు తాజాగా కొండా మురళి ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలతో కొత్త రచ్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం 14 ఎకరాల భూమిని విక్రయించి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఓ కార్యక్రమంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అంతటితో ఆగకుండా తమకు 500 ఎకరాల ఆస్తి ఉందని కూడా కొండా మురళి చేసిన కామెంట్స్ ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. కొండా సురేఖ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో కూడా కొండా మురళి పేర్కొన్న విధంగా 500 ఎకరాల ఆస్తి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కొండా మురళి చేసిన కామెంట్స్ తో కూడిన వీడియోను ఆధారంగా తీసుకొని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కారణంతో పాటు ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేసిన నేరానికి కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ఆమె ప్రత్యర్థి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ తెలంగాణ ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేవలం 14 ఎకరాల భూమి మాత్రమే ఉందని తప్పుడు పత్రాలు సమర్పించి నేడేమో 500 ఎకరాల భూమి ఉందని, ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామని చెప్పడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో డిప్యూటీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రస్తావిస్తూ కొండా సురేఖకు అనర్హురాలుగా గుర్తించి తనను తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయక్ నేనావత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు యాదవ్ తక్షణం కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉన్న దంపతులపై ఇప్పటికే సొంత పార్టీలోనే ఒక వర్గపోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొండ దంపతుల వ్యవహారానికి సంబంధించి సొంత జిల్లాకు సంబంధించినటువంటి సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అటు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలు, ఇటీవల ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, అదే ముఖ్య నేతలు కూడా నాయన రాజేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో కూడా దాన్ని ఉద్దేశిస్తూ కొండా మురళి అనేక నియోజకవర్గాల్లో నేను నా అభిమానులు, తన మద్దతుదారులు సహకరించడం వల్లనే ఆయా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు అనేటటువంటిది చెబుతూ కూడా ఈ నెల 30వ తేదీన వరంగల్ లో జరిగినటువంటి ఆర్యవైశ్య సమావేశంలో కొండా మురళి కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే దాదాపు 70 కోట్ల రూపాయలను గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖర్చు చేశాననేటటువంటి కామెంట్ చేయడం, దాంతో పాటుగానే అదేవిధంగా గత ఎన్నికల్లో సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్ లో కేవలం 15 ఎకరాలు మాత్రమే
తనకు స్థిరాస్తి ఉందని కూడా పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్లు దాదాపు 500 ఎకరాల ఆస్తి తనకుంది. అదేవిధంగా వేల కోట్ల 100 కోట్ల రూపాయలు ఉన్నాయి అనేటటువంటి కామెంట్ కూడా చేయడం పట్ల అటు పెద్ద ఎత్తున దీన్ని సీరియస్ గా తీసుకొని ఎన్నికల కమిషనర్ కు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సొంత పార్టీ నేతలతో ఎదుర్కొంటున్నటువంటి వివాదాలే కాకుండా తాజాగా ఆయన చేస్తున్నటువంటి వరుస కామెంట్స్ కూడా ఆయన్ని మరింత వివాదాల్లోకి నెట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండా మురళి ఇప్పటికే పార్టీ నేతలతో సొంత జిల్లాల్లోనే సతమతమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి చేతంగనపూర్ ఎమ్మెల్యేతో కావచ్చు, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలతో కూడా అటు నాయన్ రాజేందర్ రెడ్డితో కూడా కొంత పొసగడం లేదు. ఆయా జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా సఖ్యతగా మెయింటైన్ చేయడం లేదు అనేటటువంటి ఇది ఆరోపణలు కూడా అధిష్టానానికి అందాయి. ఈ నేపథ్యంలో కూడా ఆయన కొండా మురళి చేసినటువంటి వివాదాస్పద కామెంట్స్ సైతం ఆయన్ని మరింత రక్షకు దారి తీసే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన ఇటీవల మాట్లాడినటువంటి సందర్భంలో కూడా దాదాపు 70 కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఆయన ఖర్చు చేశారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ఇవాళ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ ఎన్నికల అధికారికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ యొక్క కొండ సురేఖ ఎన్నిక చెల్లకుండా తాను తక్షణమే ఎన్నిక చెల్లకుండా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది కూడా వారు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చట్టపరంగా ఈ యొక్క అనసూయ వారిని గుర్తించాలి చట్టసభలకు అనేది కూడా ప్రధానంగా వారు పేర్కొన్నటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కొండా మురళి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటీవల మొదటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా నిత్యం వివాదాల్లో కూడా కొండ దంపతులు మునిగి తేలుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. తాజాగా కొండా మురళి వివాద హాట్ కామెంట్స్ తో పాటు సొంత పార్టీ నేతలలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తమను పరోక్షంగా ఉద్దేశిస్తూ తమ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అనేది కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్ లో వివరణ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఫైర్ మార్క్ ప్రకారం ఈ యొక్క వివరణ ఇవ్వాలనేది కూడా వారు ప్రధానంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపినటువంటి పరిస్థితి అయితే త్వరలోనే ఈ యొక్క వివరణ మల్లు రవి ఇవ్వబోతా ఉన్నారు. మల్లు రవికి ఈ యొక్క కొండా మురళి ఇవ్వబోతా ఉన్న నేపథ్యంలో కూడా మరోసారి ఆయన మీడియా ముఖంగా చేస్తున్నటువంటి ప్రజలకు ఏది బహిరంగానే చెబుతూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా అటు ఎన్నికల కమిషన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నిత్య వివాదాన్ని రాజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే కొండా సురేఖకు ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ యొక్క కేసును కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ డిప్యూటీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినటువంటి వైనం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.